రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ మధ్య కొత్తగా గ్రీన్ సీవిడ్ అనేది వస్తుంది. ఇది సముద్రపు లోపల నాచు నుంచి అంటే తీస్తారు దీన్ని. అయితే ఇది చాలామందిలోగా నల్లది సీవిడ్ వాడామంటారు. చాలామంది రిజల్ట్ రాలేదు, మేము వాడాం కానీ అంత రిజల్ట్ రాలేదు అని అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దానిమ్మకాయ 70 గ్రాములు తిన్నదానికి 300 గ్రాములు కాయ తిన్నదానికి ఎంత తేడా ఉంటుందో, అంటే 70 గ్రాములు కాయ తిన్నప్పుడు వగరగా ఉంటుంది. అదే 200-300 గ్రాములు కాయ తిన్నప్పుడు దాంట్లో మంచి జ్యూసు టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా సముద్రంలో కూడా దొరికే నాచు పెద్ద లీఫు ఉన్నది, మెచ్యూరిటీ అయిన లీఫు మంచి రిజల్ట్ వస్తుంది. అదే చిన్న లీఫ్ ఉందంటే అది అంత మెచ్యూరిటీ కాని లీఫు, దాన్ని కూడా సీవీడ్ అయినా పిలుస్తాం మనం పలకటం మాత్రం. దానిమ్మకాయలు 70 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు మనం పిలిచే విధానం దానిమ్మకాయలు అంటాము. అదేవిధంగా ఇదొకటి అందరూ కూడా గమనించుకోండి. మంచి సీవీడ్ వాడుకోండి, ప్రతి ఒక్కళ్ళు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది అందరూ గమనించుకొని వాడుకోండి. ఇది అన్ని రకాల తెగులు మందు, పురుగు మందుల్లో కూడా కలుస్తూ ఉంది. ఇది అన్ని రకాల కూరగాయలు, పత్తి, అరటి, మిర్చి, మామిడి, దానిమ్మ మున్నగు వాటిల్లో వాడుకోవచ్చు. వరి వేసుకునే రైతులు ఎకరాకి 1/2 కేజీ లెక్కన డ్రోన్తో స్ప్రే చేయించుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. రైతులందరూ ఇది గమనించుకోండి.